మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉంటూ ఆ గురువు దగ్గరికి వస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే రెండు విషయాలు, ఒకటి జీవాత్మ సంయోగం ఏర్పడుతుంది, రెండోదేమో గురువు అస్తంగత్వ దోషంలోకి వెళ్తూ దాన్ని మౌఢ్యమే అని కూడా అంటారు గోచారం. మరి దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి? మీ జన్మజాతకంలో కనుక ఏదైనా గ్రహం, మీరు మకర లగ్నంలో పుట్టారు, ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషం అంటే రవికి 8 డిగ్రీల లోపల ఉంది, 8 నుంచి లోపల ఉందంటే అది అస్తంగత్వ దోషం ఉంది చెప్తారు. ఉన్నట్లయితే మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ గ్రహాలు అంటే ఈ తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు గనక కంబస్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్షిప్స్ విషయంలో కానీ, లేకపోతే అగ్రిమెంట్స్ విషయంలో కానీ, డీల్స్ సెట్ చేసుకునే విషయంలో కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసే అంశంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే శని మీకు 3వ స్థానంలో ఉన్నందుకు చాలా మంచిది అది. అంటే కొన్ని విషయాలు డైరింగ్గా అడగడానికి కానీ, కొంచెం ధైర్యం చేసి కొన్ని విషయాలను మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి కూడా తోడ్పడుతుంటాడు అక్కడ శని. కాకపోతే ఎంతైనా కానీ 3వ అధిపతి కదా, అగ్రిమెంట్స్ కారకుడు. సప్తమం అంటే పార్ట్నర్షిప్ రిలేటెడ్. ఎలాగో ఈ సప్తమ స్థానం అంటే మనకు వివాహము, జీవిత భాగస్వామి కూడా వస్తుంది. మౌఢ్యమి సమయంలో ఎవరో మాట్లాడుకున్నట్లయితే మరింత ఎక్కువ ఇబ్బంది వస్తుంది. అంటే వివాహ సంబంధించిన విషయాలు జనరల్గా మాట్లాడుకునే విషయాలు కాదు. సో వివాహ సంబంధించిన డీల్స్ ఏమి మాట్లాడుకోరు, కాకపోతే జస్ట్ సంబంధాలు చూస్తూ ఉంటారు, చూడడానికి తప్పే ఉండదు. అయితే ఇక్కడ ఈ పార్ట్నర్షిప్తో కలిసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో, ఎందుకంటే 12వ స్థానం అనేది విదేశీ యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి అంశంలో, ఇటువంటి విషయాల్లో, అక్కడికి వెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ఎవరు పార్ట్నర్గా వచ్చారు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు, ఒక్కోసారి స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉంటూ ఉంటారు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. మీరు నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి. నవగ్రహాల్లో శుక్ర, కేతు, రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఈ గోచారంలో రవి 8 డిగ్రీస్ లోపల కనుక ఏదైనా గ్రహంలోకి వస్తే ఆ గ్రహాన్ని అస్తగత్వం చేసుకుంటాడు. ఎక్సెప్ట్ రాహు, కేతు ఆర్ బుధుడు కూడా కొంతవరకు ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికారుడు బుధుడు ఎందుకు కనెక్ట్ అవ్వడం, అంత అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోలేడు రవితో. మిగతా గ్రహాలన్నీ కూడా అస్తంగత్వ దోషంలోకి వెళ్తాయి. ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఈ గ్రహస్థితి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినట్లయితే ఒక ఫలితాలు వస్తాయి. గోచారంలో సహజంగా ఇప్పుడు దీన్ని మౌఢ్యమి అని కూడా అంటూ ఉంటారు. మౌఢ్యమి సమయంలో ఏంటంటే గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు, వివాహాలు, లేకపోతే ఏదైనా కొత్తగా ఏదైనా పని, ఒక ఆఫీస్ పెడుతున్నాం, ఇటువంటివి చెయ్యరు సర్వసాధారణంగా. ఇంకా రెగ్యులర్గా పాటించేటువంటి, ఇప్పుడు రెగ్యులర్గా జాబ్ మారాలి, దానికి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్నప్పుడు మీరు మధ్యలో మౌఢ్యమే నడుస్తుంది కదా అని ఆపాల్సిన పని లేదు. సో ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌఢ్యమే యొక్క ప్రభావం తగ్గడానికి అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్లో కనుక మిగతా గ్రహాలు ఏవైనా మౌఢ్యమి దోషంలో ఉంటే ఏమిటి? సర్వసాధారణంగా మౌఢ్యమి దోషంలో మొట్టమొదటిగా మనం చూసుకుంటే చంద్రుడు అమావాస్య సమయంలో రవికి దగ్గరగా ఉంటాడు. అమావాస్యకి దగ్గరలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే స్వయం పాకం మీరు ప్రతి అమావాస్యకి పెద్దల కోసం, పితృదేవతల కోసం ఎంత స్వయం పాకం ఇస్తుంటే మీ లైఫ్ అంత బ్రైట్గా తయారవుతుంది. మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే చంద్రమా మనసో జాతః అంటారు. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఆ బలం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఇక రెండవది, కొన్నిసార్లు కుజుడు చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటాడు. అయితే కుజుడు రవి కలిసి ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణ కొంచెం హైపర్గా ఉండడం, మనుషులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కుజుడు ఎవరికైనా రవికి చాలా దగ్గర డిగ్రీల్లో 8 డిగ్రీల లోపల కనుక ఉన్నట్లయితే, మీరు ఏదైనా పొలాలు కానీ, స్థలాలు కానీ, ఏదైనా మిషనరీస్ కానీ కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ రవి మహాదశలు కానీ, కుజుడు మహాదశలు కానీ, రవి కుజ అంతర్దశలు కానీ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందులో ప్రత్యేకంగా మీకు ఇది 4వ భావ సంబంధం వస్తే మరిది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ భావంలో ఏదైనా గ్రహం కంబస్ట్ అయినా కూడా
ఆ పర్టికులర్ మహాదశలు అంతర్దశలు వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకోవడము. అయితే ఇక్కడ గ్రహం బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్థ స్థానంలో బుధుడు కంబస్ట్ అయ్యాడు, అంటే బుధుడు పెద్దగా కావడం చెప్పాను. శుక్రుడు అయ్యాడు ఉదాహరణకి, అప్పుడు గృహ నిర్మాణం చేస్తున్నాం, లేదా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు కోర్స్ చేస్తున్నారు, అది అప్పుడు ఇబ్బంది అనమాట. ఆ రకంగా ఒక్కొక్క గ్రహం కనుక చూసుకున్నట్లయితే బుధుడైతే ఎలాగో అవ్వడం చెప్పుకున్నాము. గురువు కనుక కంబస్ట్ అయ్యాడు ఎవరికైనా, అప్పుడు అది పర్టికులర్గా పంచమ స్థానంలో కంబస్ట్ అయ్యాడు. ఆ టైంలో మీరు ఐవీఐలు, ఐఓఐలు, ఐవీఎఫ్లు ఇలాంటివి చేయించుకుంటున్నారు. సంతానం కలగకపోతే చేయించుకుని ఉంటారు చాలామంది. సో అలాంటివి మీకు మహాదశ అంతర్దశ అంటే రవి అంతర్దశ లేదా రవి మహాదశ, గురువు అంతర్దశ, గురు మహాదశలు నడిచేటప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో మీరు వెచ్చించినటువంటి మనీ కానివ్వండి, పడినటువంటి శ్రమ కానివ్వండి, పాపం అక్కడ ఫ్రూట్ఫుల్ అవ్వకుండా ఉంటుంది. సో గురువు కనుక ఇలా అయినప్పుడు మంత్ర సాధన చేసేవాళ్ళు, ఇంకొంతమంది పాపం గురువు కంపస్లో ఉన్నప్పుడు తెలియక ఆ పర్టికులర్ టైంలో ఉపనయనాది సంస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఈ యొక్క గురువు మౌఢ్యంలో ఉన్నప్పుడు ఉపనయనాది సంస్కారాలు కూడా చెయ్యరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భూమి మీద రవి యొక్క అస్తంగత్వ దోషం, మౌఢ్యమి దోషం వల్ల పడట్లేదు. ఆ కిరణాలు పడనప్పుడు అది వేస్ట్ అవుతుంది. అదే రకంగా ఇప్పుడు ఈ గురువు అస్తంగత్వంలోకి లేదా మౌఢ్యమి దోషంలోకి వెళ్ళినందుకు మరలా ఒకసారి మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పాము, ఒక 50 సార్లైనా బంగారం అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటుందని చెప్పాము. కాబట్టి ఏంటంటే ఈ యొక్క గోల్డ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇది కొంచెం స్ట్రక్ అవ్వడం కానీ, కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం ఎక్కువగా తీవ్రత చెందుతూ ఉంటుంది ఇక్కడ. ఇక బాగా తగ్గడం లేదా బాగా పెరగడం లాంటివి కూడా జరుగుతాయి ఈ అస్తంగత్వ దోషం వల్ల. ఇక అదేవిధంగా శుక్రుడు ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా శుక్రగ్రహం కనుక పర్టికులర్గా సప్తమ స్థానంలో కనుక అస్తంగత్వం అయింది, లేదా 12వ స్థానంలో కంబస్ట్ అయింది, గ్రహం కంబస్షన్ అంటారు దాని ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అస్తంగత్వ దోషము అంటారు. సో ఆ రకంగా ఎవరికైనా శుక్రుడు అయితే పర్టికులర్గా పురుషుడికి అయితేనేమో స్పర్మ్ కౌంటింగ్ తగ్గుతూ ఉంటుంది 12లో అయితే కనుక, లేదా సప్తమంలో అయినా వివాహం అవ్వడానికి కష్టం అవ్వడము, స్త్రీలకైతే కొంచెం ఎక్కువ జ్వరం రావడము, మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది అవ్వడం, ఏదైనా వాహనం కొనుగోలు చేస్తూ ఉంటే పర్టికులర్గా శుక్రుడు 4లో కంబస్ట్ అయితే కనుక వాహనం కొనుగోలు చేసేటప్పుడు లేదా గృహం కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. వీలైనంత మట్టుకు వాళ్ళ పేరు మీద వాహనాలు, గృహాలు లేకపోవడం మంచిది. ఉదాహరణకు చతుర్థంలో కేతు ఉన్న, చతుర్థ స్థానం పాడైనా, చతుర్థాధిపతి పాడైనా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ పేరు మీద వాహనం కానీ గృహం కానీ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద, వాళ్ళ పిల్లల పేరు మీద తీసుకోవాలి. అదేవిధంగా శని కనుక బాగా క్లోజ్ కంజంక్షన్స్లో కనుక వెళ్ళిపోయి ఇంకొక పాపగ్రహం కూడా యాడ్ అయితే తల్లిదండ్రులు అంటే తండ్రికి కొడుక్కి వచ్చేటువంటి ఇవి ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదొకటి. అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువులకైతే అస్తంగత్వ దోషం ఉండదని చెప్పుకున్నాం. కాకపోతే రాహుకేతువుల దగ్గరికి ఎప్పుడైనా రవి ముఖ్యంగా రాహు దగ్గరికి వెళ్ళినా, లేదా చంద్రుడు రాహు దగ్గరికి వెళ్ళినా రవి చంద్రులు ఇద్దరు పాడవుతుంటారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రాహుకి రెమెడీ చేసుకుంటుంటారు. రాహుగ్రహానికంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, మినుములు దానంగా ఇవ్వడము, గారెను నైవేద్యంగా పెట్టడము, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు గోవుకి తినిపించడం, ఇవి చేస్తూ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా వారికి ఆ దోష పరిహారం అనేటువంటి జరుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటి మీద సర్ప ప్రతిష్ఠ చేసిన, అంటే సర్పాలు అక్కడ ఉంటాయి ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపి నీటిని వేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.